ఇవాల్టి మన గెస్ట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ సీనియర్ డాక్టర్ డాక్టర్ ముఖర్జీ గారు పల్స్ హార్ట్ హాస్పిటల్స్ నుంచి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. జనరల్గా ఓపెన్ హార్ట్ సర్జరీ అన్నా లేదంటే స్టంట్స్ అన్నా కూడా చాలామందికి భయం, అయ్యో నాకు ఈ ఏజ్లోనే అంటే వేసుకోవాలంటే అయిపోయిందా లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ రెండు కాకుండా ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయా సార్? అదేవిధంగా గుండె జబ్బులకి ఈ రెండు కాకుండా ఇంకేమన్నా ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ చేంజ్ కానీ ఇంకేమన్నా మెడిసిన్ కానీ ఉంటుందా? అసలు గుండె జబ్బు ఏ స్థాయిలో ఉంది, ఏ స్టేజ్లో ఉంది తెలుసుకుంటే దానికి అసలు ఏం చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. అసలు గుండె జబ్బులో మనం ఇప్పుడు మాట్లాడుతుంది గుండె రక్తనాళాల జబ్బు గురించి, అంటే కర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. దీంట్లోపల 3 ప్రధానమైన గుండెకి రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాల్లో ఏమన్నా బ్లాక్స్ ఉంటే దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఆ రక్తనాళాలు 3 రక్తనాళాల్లో ఏ రక్తనాళంలో ఎంత బ్లాక్ ఉంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రక్తనాళంలో లేకపోతే అన్ని రక్తనాళాల్లోనూ 70% కన్నా తక్కువ బ్లాక్స్ ఉన్నట్లయితే దానికి స్టెంట్ అవసరం లేదు, బైపాస్ అవసరం లేదు, మెడిసిన్స్ తోనే మేనేజ్ చేయొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం మెడిసిన్స్ క్యూరేటివ్ అని కాదు. మెడిసిన్స్ వాడితే ఆ బ్లాక్స్ 70% తక్కువ ఉన్నవి కరిగిపోతాయని కాదు. మనకేమవుతుందంటే తక్కువ శాతం బ్లాక్స్ ఉన్నవి ఏంటంటే మెడిసిన్స్ తో స్టెబిలైజ్ అయితే చాలు. అంటే అది ప్రోగ్రెస్ కాకుండా అంతకన్నా పెరగకుండా ఉండి వాటిపైన క్లాట్స్ ఫామ్ కాకుండా ఉంటే కనుక మనకి హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. సో దాని లక్ష్యంతో మనం ఏం చేస్తామంటే మనకి ఇమీడియట్ గా ఆ బ్లడ్ థిన్నర్స్ కానివ్వండి లేకపోతే కొలెస్ట్రాల్కి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి ఈ మెడిసిన్స్ మనం వాడుకోవటం ద్వారా అది ప్రోగ్రెస్ కాకుండా మనం చూడగలుగుతాం. అయితే ఏదైనా ఒక రక్తనాళంలో 70% కన్నా ఎక్కువ బ్లాక్ ఉందనుకోండి, అలా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి మనం స్టెంట్ వేయటం అనేది జరుగుతుంటుంది. 3 రక్తనాళాల్లో 2 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పటికీ కూడా స్టెంట్స్ వేస్తాం. బట్ 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా కొన్ని రకాల లెఫ్ట్ మెయిన్ అని కానీ కొన్ని రకాల క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అని కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనం బైపాస్ని సజెస్ట్ చేస్తాం. సో ఫస్ట్ మన పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్స్ గురించి, తర్వాత మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎన్ని రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 బ్లాక్స్ ఉన్నాయి, 3 90% వరకు బ్లాక్స్ ఉన్నాయి, బట్ కొమ్మల్లో ఉన్నాయి, మెయిన్ రక్తనాళాల్లో లేవనుకోండి, అప్పుడు కూడా మనం మందులు వాడుకోవచ్చు. కాబట్టి స్టెంట్లు, బైపాస్లు, మెడిసిన్స్ ఎప్పుడు వేయాలి ఎప్పుడు వేయకూడదు అనేది కార్డియాలజిస్ట్ చూసి డిసైడ్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక కార్డియాలజిస్ట్ చెప్పిన దానికి ఇంకొక కార్డియాలజిస్ట్ చెప్పిన దానికి తేడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ పర్సంటేజ్ డిటర్మినేషన్ అనేది ఎగ్జాక్ట్ గా కంప్యూటర్లో వచ్చే నెంబర్ కాదు. అంటే ఇప్పుడు 66% వచ్చిందనో అట్లా ఉండదు. 60 to 70%, 70 to 80% ఇట్లా చెప్తారు. అది మనకి ఎక్స్పీరియన్స్ బట్టి కార్డియాలజిస్ట్ చెప్పే నెంబర్సే తప్ప అవి యాక్యురేట్గా కరెక్ట్గా నెంబర్ ప్రకారం రాదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక కార్డియాలజిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టెంట్ వేసుకోమని చెప్తే ఇంకో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరేనండి మెడిసిన్స్ వాడదామంటే మొదటి కార్డియాలజిస్ట్ని దుర్మార్గుడు అనుకునే ప్రమాదం ఉంటుంది. అట్లా ఉండదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకి ఏది కరెక్ట్ అనేది ప్రధానంగా మన సిమ్టమ్స్ బట్టి ఆధారపడి ఉంటుంది, మనకున్న బ్లాక్స్ తీవ్రత బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక టైంలో స్టెంట్ ఖచ్చితంగా వేయాల్సిన టైం ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన టైం. హార్ట్ అటాక్ వచ్చిన టైంలో కనుక మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసి ఇమీడియట్గా స్టెంట్ అమర్చగలిగితే ప్రాణాపాయం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అది మనకి ఖచ్చితంగా స్టెంట్ వేయించుకోవాల్సిన టైం. అప్పుడు ఆర్గ్యూ చేయకూడదు అనమాట, మేము సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం, థర్డ్ ఒపీనియన్ తీసుకుంటాం అనేది చేయకూడదు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏ కార్డియాలజిస్ట్ చెప్పినా ఓకే హార్ట్ అటాక్ ఉంది, హార్ట్ అటాక్ కోసం వేస్తున్నాం అన్నప్పుడు అది వేయించేసుకోవడమే మంచిది రాదర్ దాన్ని వెయిట్ చేయడం కన్నా. బట్ మిగతా సందర్భాల్లో 1-2 ఒపీనియన్స్ తీసుకోవచ్చు. ఓకే ఇలా ఉంది, దీన్ని ఏమంటారు, ఇంకొకరు చెప్పినప్పుడు మొదట చెప్పిన ఆయనకి కన్నా భిన్నమైన అభిప్రాయం ఉంటే కోపడక్కర్లా. సో ప్రొసీజర్ అవసరమైనట్లు చెప్పిన వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు, ప్రొసీజర్ అవసరం లేదని చెప్పిన వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. యూజువల్గా ఏమవుతుందంటే ఒకళ్ళు ప్రొసీజర్ అవసరం అని చెప్పిన తర్వాత ఇంకొకళ్ళు ప్రొసీజర్ అవసరం లేదని చెప్పి మళ్ళీ 3 నెలల తర్వాత అదే ప్రొసీజర్ చేసే అవకాశం ఉంటుంది. సో అట్లా కూడా ఉంటుంది. సో అందుకోసమని మనకి కావాల్సింది ఏంటి, మనకి సిమ్టమ్స్ ఏమున్నాయి, లోపల బ్లాక్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారం మనం ఒక నిర్ణయం తీసుకోవటం మంచిది. సో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే 90% దాటిపోయినాయి బ్లాక్స్, 3 ఉన్నాయి, కానీ బైపాస్ సాధ్యపడదు. ఏంటంటే బైపాస్ ఎప్పుడు చేస్తామంటే రక్తనాళం మొదట్లో బ్లాక్ ఉండి చివరంతా బాగుంది అనుకోండి, ఈ బ్లాక్ ఉన్న ప్రాంతాన్ని బైపాస్ చేయడమే బైపాస్ సర్జరీ.
ఆ బ్లాక్ ఉన్న ప్రాంతాన్ని వేరే రక్తనాళం తీసుకొచ్చి దాన్ని కలిపేస్తారు. ఓకే. సో ఆ బ్లాక్ తర్వాత కాబట్టి ఆ బ్లాక్ బైపాస్ అయిపోతుంది. కానీ మొత్తం కిందంతా బ్లాక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు కంజెస్టెడ్ గా ఉంది, సో దానికి ఒక బైపాస్ రోడ్ వేస్తే కంజెషన్ దాటి వెళ్ళిన తర్వాత రోడ్డు కలిసింది. బట్ రోడ్డు మొత్తం కంజెషన్ ఉందనుకోండి, మనం బైపాస్ రోడ్ వేసినా కూడా ఉపయోగం ఉండదు, అది కూడా అక్కడికే వెళ్తుంది. కాబట్టి కొన్నిసార్లు బైపాస్ సర్జరీ ఉపయోగపడకపోవచ్చు, స్టెంట్లు వేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటప్పుడు మెడిసిన్స్ మ్యాక్సిమం వాడుకోవటమే కాకుండా ఈసీపీ అనే ప్రక్రియ కూడా అందుబాటులో ఉంటుంది. దానికి కూడా సర్జరీ చేయకుండా ఈసీపీ అనేది చేస్తారు. కాకపోతే సర్జరీ చేసినప్పటికీ స్టెంట్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ ఒక 70-80% బెనిఫిట్ ఉంటే ఈసీపీ చేసినప్పుడు ఒక 10-15% బెనిఫిటే ఉంటుంది. బట్ అది చేయలేం కాబట్టి ఇది చేసుకోవడం, అది చేయలేని స్థాయికి రీచ్ అయింది కాబట్టి అప్పుడు మనం ఈసీపీ చేసుకోవటం. సో యూజువల్గా మీరు అడిగిన ప్రశ్నకి క్లుప్తంగా చెప్పాలంటే మెడిసిన్స్తో చాలా మందికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అది కరెక్ట్గా పరిపక్వ స్థితిలో ఉన్నప్పుడు, అంటే స్టెంట్ వేయాల్సిన అవసరం ఉన్నప్పుడు లేకపోతే సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు అది వేసుకోవటం వల్ల దానివల్ల ఉపయోగం జరిగే అవకాశం ఉంటుంది. అదర్ ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ ఏంటంటే స్టెంట్ వేసినా బైపాస్ చేసినా ఉపయోగం లేని పరిస్థితుల్లో అప్పుడు మనం ఆల్టర్నేటివ్ మెథడ్ లాంటి ఈసీపీ లాంటిది పెంచుకోవచ్చు. ఇది మనం గమనించాలి. డాక్టర్ గారు, మనం చాలా మందిలో ఒకప్పుడు అంటే 50-60 ఏళ్ల పైబడ్డ వాళ్ళలో మనం హార్ట్ డిసీజెస్ కానీ హార్ట్ స్ట్రోక్లు కానీ చూసాం. కానీ రీసెంట్ డేస్లో మరి చిన్నపిల్లలు 10-13 ఏళ్ళు 16 ఏళ్ళు ఇప్పుడు 20-30 ఏళ్ళు వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. అసలు నాకు ఒక 40 ఏళ్ళు అట్లీస్ట్ గుండె జబ్బే రాకూడదు, అప్పటి వరకు నేను హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ప్రికాషన్స్ ఏం తీసుకుంటే బెటర్? అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అందరికీ అంతే కదా, మనకి గుండె జబ్బు రాకూడదు. మనం దాన్ని 90% వరకు నివారించుకోవచ్చు. 100% కాదు, బట్ 90% వరకు మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వరకు కూడా రాకుండా నివారించుకోవచ్చు. ఎలా డాక్టర్? ఎలా అంటే అది ఒక పెద్ద అద్భుతమైన ప్రక్రియ కాదు, మనకు తెలిసిన విషయాలే. మనం ఒకటి రోజు సరిగ్గా వ్యాయామం చేయటం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం. చాలా మీకు సింపుల్ గా అనిపిస్తుంది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అంటే. బట్ ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు బాగా టైర్ అయిపోయినారు, బిర్యానీ తినేసి వెళ్ళిపోదాం అంటే తినేసి వెళ్ళిపోతాం, మనం ఆలోచించం దాని గురించి. సో ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అంటే హోల్ ఫ్రూట్స్ కానీ గ్రెయిన్స్ కానీ ఇట్లాంటివి మనం బాగా తీసుకోవటం. ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఉన్న పదార్థాలు అంటే చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానివ్వండి, లేకపోతే స్వీట్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఇవాళంటే అవాయిడ్ చేయటము. తర్వాత మనకి కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నాయి, కూల్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయటం, మరీ ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న సబ్స్టెన్సెస్ కూడా అవాయిడ్ చేయటం. ఇలాంటివి చేసుకుంటూ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నట్లయితే, సాలెడ్స్ తీసుకున్నట్లయితే మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఆహారం జాగ్రత్తగా తీసుకోవటం, వ్యాయామం జాగ్రత్తగా చేయటం, అధిక బరువు ఉన్నట్లయితే అది తగ్గించుకోవటం, వ్యసనాలు ఉంటే వాటికి దూరంగా ఉండటం, స్మోకింగ్ చేసేవాళ్ళు మానేయటం, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తగ్గించుకోవటం, ఇలాంటి వాటితో పాటుగా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఈ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకొని ఆ లెవెల్స్ని మనం పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవడంతో పాటు మానసిక ప్రశాంతత ఉంచుకోవటం, నిద్ర సరిగ్గా పోవటం, వాటర్ సరిగ్గా తీసుకోవటం, ఇన్ జనరల్ అన్నీ మీకు తెలిసిన విషయాలే. ఆరోగ్యకరమైన గుండెకి ఆరోగ్యకరమైన విషయాలు అని మీకు తెలిసిన విషయాలనే 100% పాటించినట్లయితే 90% వరకు మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీకు తెలిసిన విషయాలు, నాకు తెలిసిన విషయాలు మనం గట్టిగా గనక పాటించినట్లయితే హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది.